వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా చేస్తేనే దళితుల అభివృద్ధి. పివి సునీల్ కుమార్. మా దళిత వాడలను మేమే పాలించుకుంటాం. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీ చేసే వరకు పోరాటం. ఓయల్పురం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు. నర్సీపట్నం మండలం ఓయల్పురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొదటగా పెదబొడ్డేపల్లి నుండి బైక్ ర్యాలీలో ఓయల్పురం చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్థానిక మహిళలు హారతి పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలన్నారు. ఏం నినాదం? మనవాడ మన పంచాయతీ. ప్రత్యేక దళిత పంచాయతీల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని, ఖచ్చితంగా సాధించే తీరుతామన్నారు. అలాగే మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయమని, మా లక్ష్యం ప్రత్యేక దళిత పంచాయతీలు ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నారు. మేము ఏదో ఒక సంఘం స్థాపించి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మేము అడగలేదని, మాకు అవసరం లేదన్నారు. మా ఆలోచన అది కాదని, దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు సాధించి దళితులను పాలకులుగా చేయడమే మా సంఘం యొక్క ఉద్దేశం అన్నారు. అలాగే అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టారన్నారు. నన్ను ఎంత భయపెట్టినా భయపడేది లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడిగేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంకా నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు మీసాల సుబ్బన్న, జనసేన నేత అద్దేపల్లి గణేష్, విదసం రాష్ట్ర నాయకులు డాక్టర్ బూసి వెంకట్రావు, ఏం జిల్లా అధ్యక్షులు చిన్నదేముడు, విజయనగరం డివిఎంసీ మెంబర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానిక యూత్ సభ్యులు పివి సునీల్ కుమార్ ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏం వైస్ ప్రెసిడెంట్ పైకండు శ్రీను, రాష్ట్ర నాయకులు కొల్లాబత్తులు దిలీప్, జిల్లా ఇన్ఛార్జ్ అప్పారావు, మలిజెట్టి అప్పారావు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు సర్మండ వీరబాబు, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బొట్ట నాగరాజు, జై భీమరాం పార్టీ జిల్లా నాయకులు నేతల నాగేశ్వరరావు, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సిట్టియా, స్వేరో డివిఎంసీ మెంబర్ చిట్ల చలపతిరావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియా, తాగాడ సహదేవుడు, విశాఖ జిల్లా అధ్యక్షుడు నేతల భోగేష్, జిల్లా కో కన్వీనర్ సాల్మన్ రాజు, రావాడ ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు శవ నాగేశ్వరరావు మరియు గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, యూత్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. సోదర సమానులు పివి సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఓయల్పురం ప్రజలందరికీ అట్ ద సేమ్ వే పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారములండి. ఒకప్పుడు మనము కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, మాట్లాడితే తప్పు, ఏదైనా పని చేయాలన్నా తప్పు. సో అలాంటి నిమ్న జాతి నుంచి వచ్చినటువంటి జాతి రత్నమే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆ రోజు చదివితే తప్పు అన్న మాటకి ఆయన చదువు ఆపేసి పుస్తకాలు పట్టకుండా ఉండుంటే మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో, మన యొక్క జీవితాలు ఎక్కడ ఉండేవో ఎవరికి తెలియదు. నా ఉద్యోగాన్ని త్యాగం చేస్తాను, నా పదవి కంటే నా జాతికి అధికారం కావాలని చెప్పినటువంటి నిజాయితీ కలిగినటువంటి నిబద్ధత ఉన్నటువంటి అన్న సునీల్ అన్నకి ప్రతి ఒక్కసారి జైలు చెప్తా ఉన్నాను. మీరు గమనించారో లేదా గాని 8 సంవత్సరాల పోరాటం చేసినటువంటి దళితవాడ ప్రత్యేక పంచాయతీ అనేటువంటి ఎజెండా ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో పెట్టించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఈ దేశం ఏక రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది సునీల్ అన్నటువంటి గౌరవంగా చెప్తా ఉన్నాం. కేవలం ఒక జాతిని చైతన్యం పరుస్తూ వాళ్ళ రాజ్యాధికారమైన వైపు డిస్కస్ బల్లిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఉన్నటువంటి మనువాద రాజకీయ పార్టీ కుట్ర వల్లే ఈ రోజు సునీల్ అన్న పైన అసత్యమైనటువంటి నిందారోపణ లేనటువంటి యొక్క విధానాలతో ఈ రోజు మనకి సునీల్ అన్నపై చేస్తున్నటువంటి ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని మనం అందరం తిప్పుకొట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలే కాకుండా అన్ని రకాల వర్గాలకు చెందినటువంటి మహిళలకు హక్కులు కల్పిస్తారని ఒక బిల్లును పార్లమెంట్ లో ప్రపోజల్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి మనువాద భూచివమైనటువంటి స్వభావం ఉన్నటువంటి రాజకీయం పోయేటువంటి పరిస్థితి చేస్తే ఒక న్యాయశాఖ మంత్రి చరిత్రలో వదులుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ప్రత్యేక పంచాయతీ చేసి దళితుల్ని రాజ్యాధికారంగా ఒక గ్రామంలో ఒక రాజుగా నిలబెట్టాలని సునీల్ అన్న ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఓయల్పురంలో ఆవిష్కరించుకోవడం, ఇట్లా నేను చాలా చోట్లకి వెళ్ళి విగ్రహాలను ఆవిష్కరిస్తూ ఉంటాను, అందరితో మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఓయల్పురం గ్రామంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఇది ప్రత్యేకమైన విషయం. అలాగే వేదిక మీద కూడా అన్ని పార్టీల వారు ఉన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన గౌరవించుకుంటూ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని
ఆయన గురించి స్మరించుకునేటువంటి అవకాశం రావటం చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను. మామూలుగా అయితే అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా క్లుప్తంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలియజేయాలి. అంబేద్కర్ గారి కుటుంబం సైనిక్ కుటుంబం. వారి తండ్రి గారు, తాతగారు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ఆర్మీలో మహర్ రెజిమెంట్ అనేటువంటి రెజిమెంట్లో పనిచేశారు. వీరి తండ్రి గారు సుబేదారిగా పనిచేశారు ఆర్మీలో. ఇప్పుడు అందరూ దేశభక్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ సైన్యంలో చేరటం గురించి అంబేద్కర్ గారి తండ్రి గారు, తాతగారు ఆయన వారసత్వం అంతా కూడా సైన్యంలోనే ఉంది. కాబట్టి యుద్ధానికి భయపడటం అనేది ఆయన రక్తంలో కానీ లక్షణంలో కానీ లేదు. అలాగే ఆయన అంబేద్కర్ గారు ఒక్కరే రాశారా రాజ్యాంగం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దానికి కూడా ఇంతకుముందు నేను సమాధానం చెప్పాను. అయినా మళ్ళీ ఇంకొకసారి రాజ్యాంగ సభలో అన్నిటికన్నా ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే రాజ్యాంగ రచనా కమిటీ. మిగతా ఏమో ఉన్నప్పటికీ కూడా ఆ రచనా కమిటీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒక ఆయన అస్సాం అంటే మీకు తెలుసు. ఇప్పుడు కూడా వెళ్ళటం కష్టం. ఆ రోజుల్లో పోయినవాడు వచ్చేవాడు కాదు, వచ్చినవాడు పోయేవాడు కాదు. అక్కడి నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు రాలేదు. ఇంకొక ఆయన జబ్బు మనిషి. అట్లాగా ఆ రాజ్యాంగ సభలో రచనా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరూ కూడా ఈ డ్రాఫ్టింగ్కి ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు ఎవరూ కూడా లేరు. కేవలం అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగం రాశారు. దీన్ని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన ప్రసంగంలో కూడా ఇది ఉంది. ఆ ప్రసంగంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ఆయనే స్పష్టంగా చెప్పాడు, మొత్తం రాజ్యాంగ రచన భారం అంతా కూడా అంబేద్కర్ భుజస్కంధాల పైన పడింది, ఆయనే దీన్ని నిర్వహించారని ఆయనే చెప్తే, అయినా కూడా నిజం గడప దాటే లోపు అబద్ధం అనకాపల్లి దాకా వెళ్ళి వచ్చిందని వీళ్ళందరూ కూడా, అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమని జనం భావిస్తారని కనిపెట్టిన మహామోహుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన జర్మనీలో పుట్టినటువంటి గోబెల్స్ అనేటువంటి ఒక మహానుభావుడు. దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. ఆ గోబెల్ ఏం చెప్పాడంటే, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పు, జనం కొన్నాళ్ళు ఉండగా అదే నిజమని నమ్మేస్తారన్నాడు. అలాగా అంబేద్కర్ గారి గురించి ఈ అబద్ధాలు ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. ఏంటి, ఆయన ఒకడే రాశాడు? అవును, ఆయన ఒకటే రాశాడు, అందులో అనుమానమే లేదు. దాన్ని రాజ్యాంగ సభ ఒప్పుకుంది. ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు. అయినా కూడా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం. ఎందుకంటే ఇక దళితులు అనగానే దళితుల మీద ఒక దుష్ప్రచారం చేయడం అనేది ఒక సరదాగాను, ఒక వినోదంగాను, ఒక వేటగాను, ఒక ఆటగాను మారింది అందరి మీద. దళితుడు అంటే చాలు ఏదో ఒక రాయి వేయాలి. పాస్టర్ ప్రవీణ్ తాగుబోతూ ఒక ముద్ర వేసేది. అది నిజమా కాదా, దాని గురించి అందరూ బాధపడతారా లేదా, ఏం అక్కర్లా. దళితుడు కాబట్టి, దళిత క్రైస్తవుడు కాబట్టి ఒక మాట అన్నా పర్లేదు, తప్పలేదు. సునీల్ కుమార్ ఒక దళితుడు, పర్లేదు, ఒక 4 మాటలను 10 మాటలను ఏమి ఇబ్బంది లేదు, రాయి ప్రచారం చేయి, పర్వాలా. ఇది ఒక మైండ్ సెట్, ఇది ఒక భావజాలం. ఈ దేశంలో గౌరవంగా బతుకుతున్నటువంటి పౌరుల్ని, గౌరవంగా ఉన్నటువంటి దేశభక్తులైనటువంటి దళితుల్ని కించపరిచేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు. మనందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేశభక్తి వేరు, అలాగే ఇతరులంటే అసహించుకునే ఇది వేరు. దేశభక్తి వేరు, జాతీయవాదం వేరు. దేశభక్తి అని అంటే మన దేశాన్ని మనం ప్రేమించడం, మన దేశంలో ఉన్న పౌరులందరినీ ప్రేమించడం, అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకోవటం, అది దేశభక్తి. కాకపోతే ఈ విభజనవాదులు ఏం చెప్తారంటే, దేశభక్తి అంటే అది కాదు, మేము చెప్పేదే దేశభక్తి, మేము చెప్పినట్టు వింటేనే దేశభక్తి. దేశభక్తి అంటే నువ్వు వీడిని తిట్టమంటే వీడిని తిట్టాలి, వీడిని పొగడమంటే వీడిని పొగడాలి, మీ యుద్ధం చేస్తే నువ్వు చేయనాలి, మీ యుద్ధం ఆపేసినా నువ్వు చేయనాలి,
మేము ఏం చేస్తే దానికి జై అంటేనే దేశభక్తి. ఇదేం డెఫినేషన్? దేశభక్తి అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దేశం అభివృద్ధి చెందాలి, మిగతా దేశాలతో పోటీ పడాలి అని కోరుకోవటం దేశభక్తి. కానీ పొద్దున్న లెగిస్తే వాటిని చంపేద్దాం, వీడిని చంపేద్దాం, అది దేశభక్తి ఎట్లా అవుతుంది? కాబట్టి దేశభక్తి వేరు, జాతీయవాదం వేరు, దేశ వినాశకరమైన ఆలోచనలు వేరు. వీటన్నిటినీ కూడా మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి, అనేక మంది చిన్నపిల్లలు, పిల్లల తల్లులు, సోదరి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక మాట అయితే చెప్పాలి. ఏంటంటే అంబేద్కర్ గారు సెల్ ఫోన్ చూసి రాజ్యాంగం రాయలేదు. అంబేద్కర్ గారు పుస్తకాలు చదివి అంత తెలివి సంపాదించాడు, పుస్తకాలు చదివి అంత గొప్పవాడు అయ్యాడు. కాబట్టి మీ పిల్లలకి పుస్తకాలు చదవడం నేర్పించండి, టీవీ చూడటం నేర్పించకండి, సెల్ ఫోన్లో ఆడుకోవడం నేర్పించకండి. ఈ ఐప్యాడ్లు, ట్యాబ్లు వీటిల్లో పడి ఈ సీరియల్స్ చూసి, ఐపీఎల్ చూసి పాడైపోవటం నేర్పించకండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఐపీఎల్ భాషలోనే చెప్పాలంటే ఆ కుర్రాడు ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ, 14 ఏళ్ళు 15 ఏళ్ళు. ఆడు ఎప్పుడైనా సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉన్నాడా క్రికెట్? వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎండైనా వారైనా క్రికెట్ ఆడుతూ మైదానంలో ఉండి ఒళ్ళొంచి కష్టపడ్డాడు కాబట్టి వాడు పైకి వచ్చాడు. అంతేగాని వాడు కూడా కూర్చుని కాళ్ళు జారబడి ఐపీఎల్ చూస్తూ ఉన్నాడు అనుకో రాత్రి పగలు, వాడు అలా చూస్తూనే ఉండేవాడు, ఆడేవాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోడు. నువ్వు ఆటగాడువు కావాలా, చూసేవాడివి కావాలా? చూసేవాడివి కావాలంటే అలా చూస్తూనే ఉండు. ఈ సినిమాలు కూడా ప్రపంచంలో అత్యంత సన్నాసి సినిమాలు, చెత్త సినిమాలు తయారయ్యే భాష ఏదైనా ఉందంటే అది ఏ భాష అమ్మా? తెలుగు భాష. ఎందుకంటే తెలుగులో సినిమాలకి వాస్తవ ప్రపంచానికి అసలు సంబంధమే ఉండదు. అసలు సినిమాలో పాత్రలకి కులం ఉండదు, గోత్రం ఉండదు, ఏముండదు. వాళ్ళు అన్నీ వాడు మంచివాడు కాబట్టి, వాడు గొప్పవాడు కాబట్టి, వాడు ఇది కాబట్టి, వాడు అది కాబట్టి, ఏదన్నా కూడా ఒక పురుషుడి కోణంలో చెప్తారు. అంటే హీరో అంటారు. ఆయన ఏం చెప్తే అదే రైట్. పెద్ద రాయుడు అవ్వచ్చు, చిన్న రాయుడు అవ్వచ్చు, బుల్ రాయుడు అవ్వచ్చు, ఏదో ఒకటి. వాడు మగవాడు చెప్పేదే కరెక్ట్. ఎక్కడ కూడా ఆడవాళ్ళు మాట్లాడడానికి ఉండదు మన తెలుగు సినిమాల్లో. మీరు అందరు గమనించాలా. ఆడవాళ్ళు ఎవరైనా మాట్లాడతారమ్మా? సినిమా మనిషే కదా, వాడు కుక్క కాదు కదా, గాడిది కాదు కదా. మీరు ఎవరు అంటారు? అయినా కూడా ఇంకా పాలిష్డ్ కాదు, మీరు నీచు తింటారా, మీరు మాంసం తింటారా అంటారు. ఇవన్నీ మనకి ఎప్పుడన్నా సినిమాల్లో చూపిస్తారా? జీవితంలో ఉన్నటువంటి జరిగేటువంటిది ఏది కూడా సినిమాల్లో చూపించదు. సినిమాల్లో చూపించేది అంటే ఎంతసేపు దళితుడు అంటే అయ్యా అని 2 చేతులు ఇలా పట్టుకొని మీ నాన్నగారు మా నాన్న మీ నాన్న దగ్గర పాలేరుగా చేశాడు, మా తాత మీ తాత దగ్గర పాలేరుగా చేశాడు, ఇప్పుడు నేను మీ దగ్గర పాలేరుగా అంటే మీరందరూ ఇలా పాలేరులుగా మిగిలిపోండరా అని చెప్పడం. వాడి కుర్చీలో కూర్చొని సొల్లు పురాణం అంతా చెప్తా ఉంటే విని చప్పట్లు కొడతాం. ఇదే పని. అంటే ఈ సినిమాలు మీకు ఏం చెప్తున్నాయంటే మీరు ఎప్పటికీ బానిసలుగా ఉండండి, మీరు ప్రశ్నించకండి, మీరు ఇంకో రకంగా ఆలోచించకండి, మీరు చదువుకోకండి, మీరు బాగుపడకండి. ఎక్కడైనా ఏ సినిమాలో అయినా దళితుల ప్రస్తావన కానీ, బీసీల ప్రస్తావన కానీ, మహిళల హక్కుల ప్రస్తావన కానీ ఏమైనా ఉంటుందా? పొరపాటును కూడా ఉంటుంది. అందుకని ఈ మధ్య కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి, వాటిని చూడండి, రియాలిటీని అర్థం చేసుకోండి. ఇంతకుముందు వచ్చినాయి కొన్ని, కబాలి అని, పారంజిత్ అని తమిళ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీశాడు. ఈ మధ్యన వచ్చినటువంటి ఒక 4-5 ఏళ్ల క్రితం పలాస అనే సినిమా ఒకటి. ఈ మొన్న వచ్చినటువంటి 23 అనే సినిమా తప్పకుండా చూడండి. ఇంకా ఈ మధ్యనే వచ్చింది, ఇంకా వారం కూడా అవ్వలేదు. చుండూరు నరమేధం గురించి వాళ్ళు సినిమా తీశారు. అది సమస్య గురించి మాట్లాడటం. అలాగే జై భీమ్ సూర్య తీసిన సినిమా. ఆ సినిమాలు మన రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. అలాగే ఈరోజున మీడియా అంటే మన మీడియా ఎక్కడుంది? కేవలం సోషల్ మీడియానే మన మీడియా. ఇక ఏ మీడియానే లేదు. దళితుల కోసం మాట్లాడడానికి ఎక్కడైనా మీడియా ఉందా? ఆ రోజు ఆయన ఎవరు పాస్టర్ గారు చనిపోతే, ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే ఒక ప్రజాశక్తి అనే పేపర్లో మాత్రమే ఫ్రంట్ పేజీలో వచ్చింది. మిగతా ఏ పేపర్లో కూడా అండర్లైన్ దిస్ పాయింట్,
ఏ పేపర్లో కూడా ఆయన గురించి రాలేదు. అంటే ఏ పేపర్ ఉంది మనకి? ఏదీ లేదు. కొద్ది గొప్ప కమ్యూనిస్ట్ సోదరులు వాళ్ళ పేపర్లు ఎప్పుడైనా మన గురించి పట్టించుకుంటే తప్ప మిగతా అందరూ ఒకటే. అన్ని పార్టీలు ఒకటే, అన్ని పేపర్లు ఒకటే, అన్ని ఛానల్స్ ఒకటే. అందుకే నేనేం చెప్తున్నానంటే అధికారం అనేది ఎవరికో అప్పచెప్పి అయ్యా మీరు మా జీవితాలు బాగు చేయండి అని కోరుకోవటం అవివేకం. అది మంచిదా? అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటం మంచిదా? మీరు ఆలోచన చేయండి. మేము అడిగేది ఏంటంటే దళిత వాడిని పంచాయతీ చేయమంటున్నాం. అంతేగాని ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, నాకు ఎంపీ సీట్ ఇవ్వండి, మా అబ్బాయికి ఎంపీ సీట్ ఇవ్వండి అని పార్టీలను అడుక్కోవడము, డిమాండ్ చేయడము మేము ఎప్పుడు చేయలేదు. అలాంటి అడుక్కునే వాళ్ళు మేము చేయం కూడా. మాకు అలవాటు లేదు, రాదు, కాదు. మేమేం చెప్తున్నాం? ప్రతి దళిత వాడని ఒక పంచాయతీ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,000 పైగా జనాభా ఉన్నటువంటి 3,000 దళిత వాడని మీరు పంచాయతీలుగా గుర్తించండి. అవన్నీ కూడా ఊరు బయటే ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. ఆ పంచాయతీని వాళ్ళు పరిపాలించుకుంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మీరు చూపిస్తున్నారు బడ్జెట్లో. దానిలోంచి ఒక 6,000 కోట్లు కనుక ఈ 3,000 పంచాయతీలకు ఇస్తే ప్రతి దళిత వాడికి, పంచాయతీగా మారిన ప్రతి దళిత వాడికి 2 కోట్లు వస్తాయి. ఇది మేము అడిగేది. దీనివల్ల ఎవరికి లాభం అండి? మీకు లాభమా, నాకు లాభం? మేము ఎవరి కోసం మాట్లాడుతున్నాం? మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మీకోసం మాట్లాడుతున్నారా, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారా అనేది మీరు దయచేసి గమనించమని కోరుతున్నాం. ఆవేశం అవసరం లేదు. ఎవరి మీద కోపతాపాలు, ఆవేశాలు, భావోద్వేగాలు పనికి రావు. తెలివి ఉండాలా, తెలివితో ఆలోచించాలి. ఇది నాకు పనికి వస్తుందా రాదా, దీనివల్ల నా జీవితం మారుతుందా లేదా, దీనివల్ల నా పిల్లల జీవితాలు మారుతాయా లేదా, అదొక్కటే ఆలోచించండి తప్ప నాకేదో అయిపోయిందనో ఇంకెవరికి ఏదో అయిపోయిందనో మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, నా కోసం మీరు ఎవరు కూడా మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం అందరం బాధపడాల్సింది కొన్ని వందల సంవత్సరాలుగా అణిచివేయబడినటువంటి, అధికారానికి దూరంగా ఉన్నటువంటి మొత్తం జాతి గురించి మనం బాధపడాలి తప్ప ఎవరో ఒక వ్యక్తి గురించో నలుగురి గురించో మనం బాధపడక్కర్లేదు. ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. చుండూరు కారంచేడులో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కష్టమే రాలేదు నాకు. కాబట్టి కంగారు కాదు, అన్నీ తీసుకుందాం. అనేకం మన తాతలు తండ్రులు పడ్డ అవమానాలు, వాళ్ళు పడ్డటువంటి బాధలు, వాటితో పోలిస్తే మనం పడుతున్న బాధలు చాలా తక్కువ. కాబట్టి దళితవాడ పంచాయతీ కావాలనే ఒకే ఒక ఎజెండాతో మనం పనిచేస్తున్నాం. అంతే తప్ప మాకు సీట్లు ఇవ్వండి, సీట్లు ఎవరో ఒకరికి ఇస్తారు, ఎవరో ఒకళ్ళు ఎంపీ అవుతారు, ఎవరో ఒకళ్ళు ఎమ్మెల్యే అవుతారు. దానివల్ల ఏమొచ్చిందో మీరు ఆలోచన చేసుకోండి. పార్టీలు మారుతాయి, వ్యక్తులు మారుతారు. మీ వాడ మారిందా, మీ పేట మారిందా, మీ దగ్గరికి నిధులు వచ్చినాయా, అది చూసుకోండి. మేము అడిగే ఎజెండా ఏంటంటే ప్రతి దళిత వాడికి పంచాయతీ కావాలి, దళితుల్ని దళితులే పరిపాలించుకోవాలి, ప్రతి దళిత వాడికి సంవత్సరానికి 2 కోట్లు బడ్జెట్ రావాలి. ఇది మొట్టమొదటి మేము అడిగేది. రెండవది ఏంటంటే మనలో చదువుకున్నటువంటి డాక్టర్ చదివిన పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి గ్యారంటీలు, కోలేటరల్ లేకుండా, వడ్డీలు లేకుండా, ఒక్కొక్కరికి 2 కోట్లు తగ్గకుండా కనుక మనం లోన్లు ఇవ్వగలిగితే సంవత్సరానికి 6,000 కోట్లు అది ఇచ్చినా కూడా ఇంకా 8,000 కోట్లు మిగిలిపోతుంది మన బడ్జెట్లో. ఇదేమీ మనం ఎక్స్ట్రా బడ్జెట్ అడగక్కర్లేదు. ఆల్రెడీ ఉన్న బడ్జెట్లోంచి ఇస్తే మన పిల్లలు సొంతంగా వ్యాపారం పెట్టుకోగలుగుతారు, సొంతంగా హాస్పిటల్ పెట్టుకోగలుగుతారు. దాని గురించే మేము 8 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నాం, ఈరోజు అదే మాట్లాడుతున్నాం, రేపు కూడా ఇదే మాట్లాడుతున్నాం. అందరి కోసం మాట్లాడతాం తప్ప ఒక వ్యక్తి కోసం లేకపోతే సీట్ల కోసం మేము ఎప్పుడు మాట్లాడాం. ఎజెండా గురించే మాట్లాడతాం. ఆ ఎజెండా ఎవరు చేసినా సరే, ఏ పార్టీ చేసినా సరే మేము సంపూర్ణంగా స్వాగతిస్తాం, వారికి మేము మద్దతు ఇస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మాకెవరి మీద ద్వేషం లేదు, మాకెవరి మీద అనురాగం లేదు. మమ్మల్ని మేమే ప్రేమించుకుంటాం, మమ్మల్ని మేమే ఇష్టపడతాం. మా అధికారం మాకే కావాలి, అంతే తప్ప వేరే వాళ్ళ కోసం కాదు. ఇది దళితులుగా మనం తెలుసుకోవాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది కూడా అదే, రాజ్యాధికారాన్ని సాధించండి, మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి. అధికారం చేతిలో లేకపోతే మిగతా వాళ్ళు వచ్చి మీ మీద అధికారం చెలాయిస్తారు, మీరు అణగారిపోతారని ఆయన చెప్పారు. దళితవాడ పంచాయతీ అనేది కొత్త ఆలోచన కాదు, అసాధ్యమైంది కాదు. మన రాష్ట్రంలోనే లంబాడీ తండాలన్నింటినీ కూడా పంచాయతీలు చేశారు. మీరు కావాలంటే ఒకసారి గజెట్ చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో లంబాడీ తాండాలు పంచాయతీలు అయ్యి 10 ఏళ్ళు అయింది. తెలంగాణలో లంబాడీ తాండాలు పంచాయతీలు అయ్యి 10 ఏళ్ళు అయింది.
లంబాడీ సోదరులు వాళ్ళను వాళ్ళు పరిపాలించుకోవటం అభివృద్ధి చెందడం మొదలయ్యి 10 ఏళ్ళు అయ్యింది. మరి దళితులు మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారు. ఇప్పుడు కూడా నీకు ఏం కావాలి అని అడిగితే నా దళితవాడ పంచాయతీ కావాలి, మనవాడ, మన పంచాయతీ, మన పాలన అని కాకుండా ఇంకేదేదో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఆటో కావాలి, అవన్నీ మనం తెచ్చుకోవచ్చు. అవి మీరు వద్దన్న ఆగవు, ఆటోలు వస్తూనే ఉంటాయి. అవేం ఆగవు. ఎందుకంటే మన కోసం ఖర్చు చేయాల్సిన బడ్జెట్ 20,000 కోట్లు ఉంది. దాంట్లోంచి ఎంతో కొంత ఖర్చు అవుతూనే ఉంటుంది. ఆటో కావాలి, పంపు కావాలి, మా చర్చికి మైక్ కావాలి, ఇవన్నీ ఎందుకు? నువ్వు దళితవాడ పంచాయతీకి తెచ్చుకుంటే నీ దగ్గరే సంవత్సరానికి 2 కోట్లు ఉంటే 2 కోట్లు నువ్వు ఎన్ని మైకులు పెట్టుకుంటావు పెట్టుకో, ఎన్ని పంప్ సెట్లు కొనుక్కుంటావు కొట్టుకో, ఎన్ని స్కూళ్ళు కట్టుకుంటావో కట్టుకో, ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటావో పెట్టుకో. 2 కోట్లు నీ చేతిలో పెట్టి సంవత్సరాన్ని అంతా నువ్వు ఖర్చు పెట్టుకో అంటే ఒక చిన్న దళిత వాళ్ళు నీకు కావాల్సినవి నువ్వు చేసుకోలేవా? స్వతంత్రంగా గౌరవంగా మనల్ని పరిపాలించుకునేటువంటి రోజు కోసం మనం పోరాడాలి తప్ప దేహి అని 10 మందిని అడుక్కోవాలి, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఈయన్ని అడగాలి, ఆయన్ని అడగాలి, ఈ ఆలోచనకి మేము వ్యతిరేకం. కాబట్టి ఈ ఎజెండా ఏదైతే ఉందో దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలనేది, ఈ 3 ముఖ్యమైన విషయాల్ని ఎవరైతే దళితులకు అందిస్తారో వాళ్ళే దళిత బంధువులు, వాళ్ళే నిజమైన దళిత సేవకులు. అటువంటి పార్టీని, అటువంటి నాయకుల్ని ఎవరైనా సరే మనం హర్షించాల్సిందే. మనకు అధికారం ఇచ్చింది ఎవరినైనా సరే మనం గుర్తించాల్సిందే, గౌరవించాల్సిందే. అంతే తప్ప ఆయన మొహం నాకు నచ్చలేదు, ఈయన ఫలానా మతం కాబట్టి నేను నాయకుడిగా గుర్తిస్తానంటే దాన్ని మించిన ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. ఎవరిది ఏ మతం అయితే నీకేం అవసరం, నీకేమందింది అనేది ముఖ్యం. నీ పేటకి ఏమొచ్చింది, నీ దళితవాడికి ఏమొచ్చింది, నీ చేతికి డబ్బులు వచ్చినాయా లేదా, నీ పిల్లల్ని బాగు చేసుకోవడానికి నువ్వు స్కూల్ పెట్టుకోగలవా లేదా, నీ పిల్లలకి లోన్లు వస్తున్నాయా లేవా, అది చూసుకోవాలి. కానీ ఆయనకి ఏదైంది, ఈయనకి ఏదైంది, ఈయనదా మతం, ఆయనదా మతం, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? అవేమీ మనకి కుడుగుడ్డ కాదు. కాబట్టి మనకేం కావాలి, మనం ఎలా ఎప్పుడు వస్తుందా చస్తుందా అని అన్నారు అందరూ. ఎవరు ఆంధ్ర వాళ్ళు కదా అంది, తెలంగాణ వాళ్ళే అన్నారు. ఏమైందమ్మా, తెలంగాణ వచ్చిందా రాలేదా? వచ్చి ఎంతకాలం అయింది? 10 సంవత్సరాలు అయింది. కాబట్టి అనుమానం ఏమొద్దు, వచ్చి తీరుతుంది. దళితవాడ పంచాయతీ అయి తీరుతుంది. అయ్యేంత వరకు, పోయేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మీ చేతికి అధికారం ఇచ్చాకే, మీ చేతికి అధికారం అందించాకే మేము చనిపోయేది తప్ప అప్పటి వరకు మేము బతికే ఉంటాం, పోరాడుతున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్.